ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పండు ఏ చాల్గి చాల్ పక్కన పెట్టి మాటే వినుండ్రి సుక్క పండు కొట్టాడంటే మిర్చి పండు ఏ చాల్గి చాల్ పక్కన పెట్టి మాటే వినుండ్రి. నగరాజ్ ఏమైంది చూసాదంతా చూసా ఫస్ట్ టైం శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు నాకు నచ్చారు. మనం పైకి వచ్చావరా? ఒక్క నిమిషం మనం పైకి వచ్చినామా? వస్తే నీ మాడ జీవితంలో నువ్వు పైకి రావు అన్నావు కదా, చూడు ఎంత పైకి వచ్చినావు. ఎవరికి వార్నింగ్ ఇస్తా? మా లవర్కి పైకి వచ్చిన వార్నింగ్ ఇస్తున్నా. అవును. ఎవరికి ఫోన్ చేయవు సరే? ఫోన్ పోవట్లేదన్నా. నువ్వు కూడా పోరా కిందకి. రే మనం చచ్చి పైకి నరకంకి వచ్చాం. ప్రాబ్లం చెప్పు. స్వర్గానికి కదా వెళ్ళాలి. నువ్వు స్వర్గంకి వెళ్ళేంత మంచి పనులు ఏం చేసావు? సీరియల్ చేశాను, సినిమాలు చేశాను. నీ వల్ల ఆడియన్స్ అంత నరకం అనిపించుంటారు. ఏమైంది? చనిపోయానా? నేను హీరోగా చేస్తున్నాను, సినిమా ఆగిపోయింది. డైరెక్టర్ అయిపోవాలి, ప్రొడ్యూసర్ అయిపోవాలి, నా ఫ్యాన్స్ అయిపోవాలి. నీ సినిమా మధ్యలో ఆగిపోయి ఆడియన్స్ బతికారు. అర్థమైందా? పొరపాటున సినిమా రిలీజ్ అయ్యి యాక్టింగ్ చేస్తుంటే అలా కొట్టు చంపేసేవారు. నేను ఏంటిది? కార్తిక్ ఎన్ని యుఎస్ లో 4 షోలు, యూకే లో 3 షోలు, దుబాయ్ లో 6 షోలు, 5 లక్షల చొప్పున ఎన్ని ఓపెనింగ్లు ఉన్నాయి తెలుసా? నీకు ఖచ్చితంగా సోలదంటున్నారా? దేనికి? అది అబద్ధాలు ఆడిన కదా. మరి ఎంతసేపు ఏం చేశారు? నువ్వు అబద్ధాలు ఆడావు. హలో, ఏం మాట్లాడుతున్నావు? నెలకు 2 సార్లు లండన్కి వెళ్తాను నేను తెలుసా? నెలకు 2 సార్లు కాదురా, రోజు 2 సార్లు వెళ్ళాలి. ఏంట్రా ఇది? కానీ నేను సేఫ్ రా బాబు. ఏరా ఇంకా బ్యాంక్ కోడికి 15 EMIలు కట్టాలి. ఇప్పుడు కట్టక్కర్లేదు తెలుసా? నువ్వు సూపర్ రా. ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నేనేమో చచ్చిపోయాను. వాడు నేను లేకపోతే బతకలేడు. నువ్వు లేకపోతే ఆడు బతకలేడా? ఇలా చూపిస్తాను. ఆడు చూడు, నువ్వు పోయిన ఆనందం ఇంకా మీద తిరుగుతున్నాడు అక్కడ. వాడు వేరే దాంతో తిరుగుతున్నాడు. మరి ఇప్పుడు నేనేం చేయాలి? నాతో తిరుగుతా. వీణా, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా? ఉన్నాడు. చూడు, వాడు కూడా వేరే ఓడితో తిరుగుతున్నాడు. నువ్వేం చేస్తావు? నువ్వు నాతో ఉండలే. ఎక్స్క్యూజ్ మీ, మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? నాకు మొగుడే ఉన్నాడు. నేను డ్రాప్ అయితే ఇది చూడు ఎంత ఆనందంగా ఉందో. అందాలలో అహో అహో. హలో, నువ్వు శ్రీదేవి కాదు, జదగడ అదిలోసం సినిమా కూడా కాదు. మ్యాటర్ చెప్పి ఎందుకు ఆనందంగా ఉన్నావు? ఇది నరకం అంటున్నారు. నా చుట్టూ ఇంతమంది అబ్బాయిలు ఉంటే నాది నా స్వర్గం అయితే నరకం ఎందుకైతుంది? ఇక్కడ నరక ద్వారం స్వర్గ ద్వారం ఉంటది కదా, అక్కడికి వెళ్ళాలంటే లోకల్ ట్రైన్స్ ఏమైనా ఉంటాయా? బిజినెస్ స్టార్ట్ చేస్తావా? అసలు మనం నిజంగానే చచ్చామా లేకపోతే ఏంటి? అసలు మనందరం బాధపడుతున్నాం. ఆడే మాట్లాడేంటి? నో డైలాగ్. ఎందుకురా? యమలోకానికి వచ్చినప్పుడు ఏం మాట్లాడకొద్దు, ఏం మాట్లాడినా శిక్షలు ఎత్తారు. ఇక్కడ ఏమి మాట్లాడకపోతే ఇక్కడ శిక్షలు ఎత్తారేమో. మైక్ తీసుకుని ఏం మాట్లాడకపోతే వాళ్ళ శిక్షలు ఎత్తారు. అదొకటి ఆలోచించుకో. అసలు మనం చనిపోయామో లేదో కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. అయితే పని చేద్దాం, ముందు పెద్దని పిలుద్దాం. పెద్దయినా, ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఇంట్లో చదువుకోలేదు కానీ ఇక్కడ ఏంటో నీకు పని? ఇది ఎగ్జామ్స్ బుక్ కాదు. మరేంటి? ఇందులో పాపాలుంటాయి. రెండు నెంబర్లు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? మీరు చేసిన పాపాలుంటాయి ఇందులో. మీరు ఎవరు? చిత్రగుప్తుడిని. మీరు ఓకే. వీళ్ళందరూ ఎవరు సార్? వెనకలు మిమ్మల్ని పైకి తీసుకొచ్చింది వాళ్ళేరా, పిచ్చిన వాళ్ళ. వాళ్ళ పైకి రావడానికి మాకు 2 డైలాగులు రాయండి అని బతిమాలుకుంటారు. వాళ్ళ పైకి తీసుకొస్తారా? పెద్దయినా కదా ఏకాంత మందిరంలో ఉన్నాడు. దేనికి? శాంతి కోసం. నా కోసం చెప్పొచ్చు కదా, ఇందా నుంచి నేను కూడా ఎదురు చూస్తున్నాను. శాంతి కోసం అంటే విశ్రాంతి తీసుకుంటున్నాడు. సరే, మేము ఎందుకు వచ్చాం, దేనికి వచ్చాం? మేము చనిపోయామా? నిజంగా చనిపోయారు కాబట్టి పైకి వచ్చారు. నిజంగా చచ్చిపోయామా? అయినా నాకు డౌటే వస్తుంది. పాపాలు చూపానా? నువ్వు చేసిన పాపాలు చూపానా? సూదులతో గుచ్చేనా? నూనెలో కోలియేనా? అరే మెడ నొక్కు.
ఆడు పైన నొక్కుతుండు కదా, నువ్వు కింద నొక్కు. కాళ్ళు నొక్కురా, కాళ్ళు నొక్కురా. ఐ థింక్ వాటో వాట్. ఏ అమ్మాయిలు ఇట్రండి. భయమేస్తుంది మీరు ఏం శిక్ష వేస్తారని. తీయనా మీ పాపాలు, తీయనా పప్పులకెళ్ళి పాపాలని తీయనా, గుట్టుగట్టు చేయనా, కార్ల గంటసేపు వద్దు తీయద్దు, ఏం కావాలని ఇస్తాము. చిత్రగుప్తుడు గారు అమ్మాయిలు అన్నారు, ఆంటీలు అనలేదు, ఆంటీలు అనలేదు. అమ్మాయిగా ఉండగానే చనిపోవాల్సిందా, నువ్వు అనవసరంగా అంటే ఏదో బతుకున్నావు. అమ్మాయిలు రండి, రండి రండి అమ్మ రండి. హగ్గివ్వండి. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. సరే మీరు కళ్ళు మూసుకోండి, మేము హగ్గిస్తాం. ఓకే. ముద్దే పెట్టు ముద్దే పెట్టు, ముద్దు మీద ముద్దే పెట్టు, ముత్యం లాంటి ముద్దే పెట్టు, ముచ్చటగా పెట్టు పెట్టు. చూసావా ఎలా ఇచ్చాను? అద్దరి పిల్ల ఇచ్చింది చూడండి, అంత బాగా ఇచ్చిందా. ఏంది సార్ నన్ను బెదిరిస్తున్నారు మీరు? నోకరాజు నా వల్ల కావట్లేదురా, నేను ఇంకా భరించలేను, పోతా పోయింది. మా పాపాలు బయట తిని చెప్తా. వీళ్ళు ఇంకా బతుకుండాల్సిందా, అనవసరంగా నేనే చంపి తీసుకొచ్చానా? అంటే ఏదో దాస్తున్నాడు, ఏదో దాస్తున్నాడు. చూడు చూడు, ఏం లేదు, ఏమి లేపడం ఏంటి? అరే మనం అందరం ఇంకా మనకు ఆయుష్ ఉంది, అయినా మనం చంపి పైకి తీసుకొచ్చాడు చిత్రగుప్త. పెద్ద అంటే పెద్ద రావడానికి 2 గంటలు పడుతుంది. మరి అప్పటి వరకు మేమేం చేయాలి? భజన చేయాలి ఇక్కడ, భజన చేయాలి ఇక్కడ. 2 hours వెయిట్ చేయాలంటే మాకు బోర్ కొడుతుంది. బోర్ కొట్టకుండా మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తా, ఓకేనా? మీరు మాత్రం చేయకూడదు, మీరు చేస్తే ఖచ్చితంగా బోర్ కొడుతుంది. నేను చెయ్యా, భూలోకంలో శ్రీదేవి డ్రామా కంపెనీ ఉంది కదా, వాళ్ళని పిలిపిస్తా. వాళ్ళు బతికే ఉన్నారు కదా. మీరు పోయారా? పోలేదు కదా, అయినా పైకి తీసుకురాలే. ఇది అంతే. సరే తీసుకొచ్చాలి, అందరినీ పైకి తీసుకొస్తున్నారు, మీరు మాత్రం రావట్లేదు. శ్రీదేవి డ్రామా కంపెనీ Sofia. Thangkal silpamla nuve vonte ninnante sennitella pandulu nenule panniti silpamla nuve nanu munakeste lolo nadale nenule alva 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 andam rava alva 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 ekam kava. సీరియస్నెస్ తెలియకుండా మాట్లాడుతున్నారు, డాన్స్ ఆడుతున్నారు. మనం ఇప్పుడు నరకంలో ఉన్నాము. ఇది నరకం కాదు మేడం, స్వర్గలోకం. అరే కళ్ళు తెరిచి చూడండి, ఇది నరకం. అంటే ఇంత ముందు నరకలోకమే, మీరు అడుగు పెట్టగానే ఇది స్వర్గలోకంగా మారిపోయింది అంతే. ఏమిటో నమ్మలేకపోతున్నా. మీరే కాదు మేడం, టీవీ ముందు ఆడియన్స్ కూడా నమ్మరు తెలుసా. రే మీరంతా కమెడియన్స్ అంటే నమ్ముతూ కూర్చున్న వాళ్ళు ఇది నమ్మరా? నమ్ముతారు. యాక్చువల్గా మీకు ఇంకా భూలోకంలో ఆయుష్ ఉంది, ప్రాణం తీసి పైకి తీసుకొచ్చింది ఆ చిత్రగుప్తుడు. చూస్తే దున్నపోద్దులా ఉన్నావు, గాడిదలా వయసు వచ్చింది, ఎద్దులా కనబడుతున్నావు. బుద్ధి లేదా? లెక్కలకి ఇంత పెద్ద పుస్తకం పెట్టుకున్నావు, కాస్తైనా బుర్రలో ఏదైనా ఉందా లేదా? ఇదే విశ్వరూపం మేడం. భూలోకంలో అయితే నానా, ఇక్కడ వస్తే నానా బూతులా. ప్రాణం పోయాక నాన్నేంటి అమ్మేంటి రష్మి? రేయ్ రేయ్ అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్. ఆ తిట్టని అలాగైనా డైలాగులు కరెక్ట్ గా చెప్తావేమో నువ్వు. చెప్పు, నీకు బుర్రలో ఏదైనా ఉందా లేదా? ఆ లెక్కల పుస్తకం ఎందుకు? లెక్కల పుస్తకం కాదు మేడం, భవిష్యవాణి. మీరు చేసిన పాపాలు, నేను చేసిన పాపాలు. మేడం మేడం ఎక్కడ వెళ్ళినా శ్రీదేవి డ్రామా కంపెనీలో మనం సెంటర్ లో ఉండి నానా బూతులు చెప్పాలి. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. చెప్పండి, ఆయుష్ తీరక ముందే ఎందుకు తీసుకొచ్చారు? నేను చేసిన చిన్న తప్పు. రాసుకున్న మీసాలు మీరు. అమ్మా నాకు ఇచ్చిన డైలాగ్ చెప్పండి. అమ్మా నేను చేసిన చిన్న తప్పిదం వల్ల వీళ్ళందరిని చంపి తీసుకురావాల్సి వచ్చింది. అది విషయం వీళ్ళకి తెలిసి ప్రభుని పిలిచారు. ప్రభు రావడానికి 2 గంటలు అవుతుంది. సో ఈ లోపల మాకు ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఏం చేశారంటే మిమ్మల్ని కూడా చంపి పైకి తీసుకొచ్చి మీతో మంచిగా శ్రీదేవి డ్రామా కంపెనీ షో చేద్దామని పైకి తీసుకొచ్చాడు చిత్రగుప్తుడు. దాని వల్ల మిమ్మల్ని చంపాల్సి వచ్చింది. ఎక్స్క్యూజ్ మీ, చెన్నై టు హైదరాబాద్ ఒక ఫ్లైట్ టికెట్. ఒరే ఇప్పుడు ఆయన మాట్లాడిన డైలాగ్ కి నీ డైలాగ్ చెప్పమన్నావు.
మనల్ని కూడా కాదు మేడం, అసలు ఎంట్రీనే చంపేశాడు వాడు. అయ్యో భూలోకంలో నా ఫ్యాన్స్ పాపం ఏమైపోవాలి, ఎలా వాళ్ళు అడుస్తున్నారు. రంభ స్వర్గలోకంలోనే కాదు భూలోకంలో కూడా ఉంటదని తీసుకొచ్చా. మీరే రంభ, మీరే రంభ. ఓ అంటే ఆవిడ వరకే తీసుకురావాల్సింది, మేమెందుకో? మీరు సాక్షాత్ ఇంద్రుడి కూతురు ఇంద్రజ గారు, అంటే మీరు మీ ఇంటికి వచ్చి వెళ్ళినట్టమ్మా. సర్లే పంపిస్తే సంతోషం. మరి ఇప్పుడు ఈ 2 hours ఎంటర్టైన్ చేస్తే పంపించేస్తారు కదా? వీళ్ళను నిజంగా మీరు ఎంటర్టైన్మెంట్ చేస్తే మిమ్మల్ని వీళ్ళతో పాటు కిందికి పంపిస్తాం. ఎంటర్టైన్మెంట్ చేయకపోతే వీళ్ళతో పాటు మీరు ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. ఉండిపోవాల్సి వస్తుందంటే నా నోటి నుండి మీరు మింగేయండి బుద్ధులు. ఎక్స్క్యూజ్ మీ, చెన్నై టు హైదరాబాద్ ఫ్లైట్ టికెట్ ఇవ్వండి. ఎయిర్ హోస్టెస్ కాదురా, పంపిస్తాడు అదే పంచరా. రష్మి ఇవన్నీ మనకు అనవసరం. మనం 2 hours ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాము, ఇక్కడ నుంచి పారిపోతున్నాం అంతే. అంటే యమలోకంలో 2 hours ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలంటే మేము ఏం చేయాలి? నేను అక్కడ, నేను ఇక్కడ ఉండాలి. ఎంటర్టైన్మెంట్ బాగా చేశారు అనుకో, మీరు కిందకి వెళ్ళొచ్చు, మేము కిందకి వెళ్ళొచ్చు. మీరు అసలు ఏం మాత్రం భయపడకండి. శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్ అంటే శ్రీదేవి డ్రామా కంపెనీ. మీరు ధైర్యంగా ఉండండి అంతే. రష్మి చిన్నప్పటి నుంచి వినడమే రంభా ఊరసి మేనగా డాన్స్ చేస్తే చాలా బాగుంటదని. ఒక్కసారి వాళ్ళు పిలిపిస్తే డాన్స్ చూడాలన్నా మా అందరికి. అది ఆయనకే సాధ్యం. ఒకసారి డాన్స్ వాళ్ళతో పిలిపిస్తాను. అయితే పిలిపించండి. కోరిక చెప్పవా చెప్పవా జాగు చేయక మానవా మానవా ఏమి కోరిక చెప్పవా చెప్పవా జాగు చేయక విన్నపాలనే ఆలకించిన అప్సరనే నేరా స్వర్గభోగమే నీలదించిన కిన్నెరనే నేరా ఇంద్రలోకమొచ్చి కళ్ళ ముందు వాలినా ఎందుకంట ఇంత యోచన ఇంత దూరం వచ్చినాక ఇంకా అమ్మకు చెల్ల ఏముందిరో తొంపుల కిల్ల అదిరిందిరో
దిగ్గు నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా దిగ్గు 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 నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా నాగెట్టి సాలగాడ నాకెట్టి పనిరో నావగట్టి సేలగాడ నాకెట్టి పనిరో ఇంద్రజ గారు మా బ్యూటిఫుల్ లేడీస్ పర్ఫార్మెన్స్ చూసారు. ఆఫ్ కోర్స్ దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం ఈ వీళ్ళందరి పర్ఫార్మెన్స్ చూడడం. ఇర్రగా తీశారు ముగ్గురు కూడా సూపర్బ్ గా చేశారు. అండ్ ఫైనలీ ఝాన్సీ వచ్చి జాయిన్ అయిన తర్వాత ఇట్ వాస్ వేరే లెవెల్. ఝాన్సీ నేను ఐ ఆల్వేస్ విష్ టు సీ యూ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. ఎందుకు మీరు ఫస్ట్ నుంచే లేదు? అది మన కొరియోగ్రాఫర్ ని అడగాలి. వేర్ ఇస్ ద కొరియోగ్రాఫర్? ఓవరాల్ గా శ్రీను మాస్టర్ యూ ఆల్వేస్ రాక్. వీళ్ళు తీసుకున్న సాంగ్స్ అన్ని కూడా పెప్పీ నంబర్స్, అందరికి చాలా ఇష్టమైన పాటలు. అవి నలుగురు కూడా సూపర్బ్ గా చేశారు. ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. సిజీ గారు చాలా బాగుందండి. చిత్రగుప్తుడు. సరే సిజీ గారు చెప్పండి. చాలా చాలా బాగుంది. రంభా, ఊర్వశి, మేనకలు ముగ్గురే ఉన్నారు మా యమలోకంలో. వీళ్ళతో నలుగురు అయ్యారు. వాళ్ళ ముగ్గురుతో వీళ్ళు నలుగురు అయ్యారు. మీరు హిస్టరీ తెలియకుండా మాట్లాడుతున్నారు. అక్కడ ఉన్నది నలుగురే, రంభా, ఊర్వశి, మేనక, తిలోత్తమ. మీరు మర్చిపోయారు. మన ముగ్గురు అని మాట్లాడుతున్నారు. హిస్టరీ తెలుసుకోండి. వీళ్ళ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఆ తిలోత్తమని మర్చిపోయా. రామ్ ప్రసాద్ గారు మీరు చెప్పాలి. అదిరిపోయేలా వేశారు. నెక్స్ట్ పల్సర్ బండి మన ఝాన్సీ గారు వచ్చి చిన్నగా గేర్ మార్చగానే బండి ఎక్కడికి వెళ్ళింది. అదిరిపోయింది. ఇంకా So once again, thank you so much ladies for this wonderful performance. Looking forward to the next one. Thank you. సో యమలోకంలో వచ్చాం కాబట్టి సరికొత్త గేమ్ ఆలోచించి మేము రెడీ చేసి ఇక్కడ చూస్తున్నారు కదా. ఇప్పుడు నేను గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇటువైపు నుంచి నాకు ముగ్గురు, ఇటువైపు నుంచి ముగ్గురు కావాలి. ఇటువైపు నుంచి ముగ్గురు అంటే అమ్మాయిలా అబ్బాయిలా? ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి. అబ్బాయి అంటే కార్తీక్ వస్తాడు, అమ్మాయిలు అంటే వీళ్ళిద్దరు వస్తున్నారు. ఇటువైపు నుంచి కూడా అలాగే ఒక్క మగాడు ఇద్దరు ఆడాలు. ఓకే సో గేమ్ ఏంటంటే అబ్బాయిలు బుట్టని తగిలించుకొని ఆ తెడ్డుతో ఈ బలూన్స్ ని ఆ బుట్టలో వేస్తారు. వెనక్కి పెడతారా బుట్ట? ఈచ్ టైం ఓన్లీ 1 బలూన్. ఆ ఒక్క బలూన్ ని పరిగెట్టుకొని తీసుకొని వెళ్ళి అమ్మాయిలకి ఇవ్వాలి. ఆ అమ్మాయిలు ఇట్లా తిరిగి తిరిగి పుట్టుకమని ఆ బలూన్ ని పగలగొట్టాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లో చేతులు వాడకూడదు. ఎలాంటి చీటింగ్ జరిగినా నరకానికి పంపించేయండి మేడం. జడ్జికి జలుబు చేసినట్లుంది. పర్లేదా? జలుబు ముక్కుకి వచ్చింది, కళ్ళుకి కాదు. మీరు పొగిడారా తిట్టారా అండి? సో బుట్టలు రెడీ, తెడ్డులు రెడీ, అమ్మాయిలు రెడీ, బలూన్లు రెడీ. అయితే ఆలస్యం ఎందుకు? 3, 2, 1 గో. మీ దగ్గర రావాలి, మీరు ఆయన దగ్గర రావడం కాదు.
ఇంతకీ డీటెయిల్స్ చీటింగ్ జరిగిందా లేదా ఇంద్రజ గారు చెప్తారు. నిజానికి ఇది డ్రా. బికాస్ బాబీ గారు ఆ వైట్ లైన్ దాటాక లోపలికి బుట్టలోకి వేశారు, ఆ బలూన్ వాళ్ళు పగలగొట్టారు. సో అది మనం లెక్కలో తీసుకోలేము. సో వీళ్ళ సైడ్ కూడా ఒక బలూన్ ఉండిపోయింది కాబట్టి ఇట్స్ డ్రా. మేడం మీరు బెలూన్ అనేది ఈ బెలూన్ అయి ఉంటుందా? ఈ బెలూన్ అయి ఉంటుందా? సో మొత్తానికి ఈ ఫస్ట్ రౌండ్ అయితే డ్రా. ఇంకా 2 లెవెల్స్ ఉన్నాయి. ఆ లెవెల్స్ కూడా వీలే ఆడతారా? లేదు, ప్లేస్ చేంజ్. అయితే 3, 2, 1 గో. కమ్ ఆన్ ప్రవీణ్, ఇలాంటి చాలా ఈజీగా చేసేస్తాను. దాదా తను బుట్టలో పడే రకం. పేరు కాన్ని స్టైల్ వేరు, పెళ్లి కీడుంటే చాలు పంతులతో పనే లేదు. మళ్ళీ కొట్టు రికార్డు పలిగేటట్టు. ఇంద్రజ గారు ఓవర్ టు యూ. నేనైతే చాలా కన్ఫ్యూజ్ గా ఉన్నాను. రెండు పక్కల వచ్చేసి మిస్ బలూన్స్ అయితే జరిగాయి. ఆయన తనంతట తానే 2 బలూన్లు పగలగొట్టేశారు. వీళ్ళేంటంటే చేతిలో తీసుకునేటప్పుడే 2 బలూన్లు పగలగొట్టేశారు. అయినా కూడా వీళ్ళైతే 4 బలూన్స్ పగలగొట్టారు, వాళ్ళు 5 బలూన్స్. అయితే టీమ్ పింక్ 1 పాయింట్. టీమ్స్ చేంజ్. ఈ గేమ్ ని మరింత స్పైసీ చేయడానికి యమలోకం వర్సెస్ భూలోకం అని పెడదామా? రామ్ ప్రసాద్ గారు ఇటుపక్క ఉండని, చిత్రగుప్తర్ గారు అటుపక్క ఉండని. ఎవరు విన్ అవుతారో చూద్దాం. సూపర్. లెవెల్ 3 ఫైనల్ రౌండ్. 3, 2, 1 గో. పాండు అరే దుమ్ములే పరబాండు, చేతులు వాడకండి. పల్లి సింటు అలా సినికి పోవాలే ప్యాంటు. తూల్పేట పాండు అరే దుమ్ములే పరబాండు, సిక్కడ పల్లి సింటు అలా సినికి పోవాలే ప్యాంటు. ఓల్డ్ సిటీ వయ్యే ఇంకో బోల్డ్ మంకుదేరా, మలక్ పేంట్ గంచి హాఫ్ మార్ఫియస్సుదేరా. కాకుటైలు చేసి కలిపి గుద్దుదాముదారా. మామగారికి పెళ్ళైతాంది, మనకింకా మస్తుగా మందే ఫుల్ అయితాంది. మామగారికి పెళ్ళైతాంది, మన గాంగుల మళ్ళీ వికెట్ డౌన్ అయితాంది. యమలోకం అతి దారుణంగా ఓడిపోయే పరిస్థితిలో ఉంది. నీతి నిజాయితీగా భూలోకం గెలిచిందా కాదా ఇంద్రజ గారు? నీతి నిజాయితీగా మాత్రమే గెలవలేదు, ఆ అతి దారుణంగా వాళ్ళని ఓడించి మరి గెలిచారు. సో ఫైనల్ గా మన భూలోకం గ్రేట్ చెప్పండి విష్ గట్టిగా. ఆయన తప్పుగా రాత రాసి
మన అందరినీ ఆయుస్ ఉండగానే ఇక్కడ తీసుకొచ్చారు కాబట్టి ఆయనకి శిక్ష అవసరమే. మేడం ఒక్క నిమిషం, మాకు చాలా శిక్షలు వేసాడు కదా, ఇప్పుడు వాళ్ళకి ఏమర్థం చెప్పండి. ఒక పేజ్ డైలాగ్ రాసి రమేష్ గారికి ఇవ్వండి. కారు తీసుకొని వెళ్ళిపోతాను. కాదు ఎవడైనా కింది కట్టింది. ఆయన కష్టపడి 2 బలూన్లు తీసుకెళ్లి ఇస్తే వాళ్ళ చేతితో. నీకేం కావాలి ఫస్ట్? మనకి చెవులు దిమ్ములెక్కిపోయి ఉన్నాయి. అవును, మనకి సాంగ్స్ అడుగుతాం. చిత్రగుప్త మాకు సాంగ్స్ కావాలి. అమ్మా మాకు పాటతో స్టార్ట్ చేయమని. అంతే కదా, శ్రీదేవి డ్రామా కంపెనీ ఉన్నదే అందుకు. రష్మి గారు మేడం మన సెగ్మెంట్ ని పాటతో స్టార్ట్ చేయండి. యమలోకం ఆడియన్స్ పాటలు కోరుతున్నారు కాబట్టి కీర్తన గారు వచ్చేయండి. కొండల రాజు బంగారు కొండ కొండ జాతికి అండా దండ మధ్య రాత్రి నీచి మంగళ గౌరి మల్లెలు పూసిందే వాటిని మాలలు కడతా మంచు కొంటలు స్వామిని తలసిందే మెళ్ళో మెలికల నాగుల దండ బలపుల వేడికి ఎగిరి పడంగా గుంటి బూది జల జల రాలి పడంగా సాంబడు కదిలిండే అమ్మ పిలుపుకు సావి అత్తరు సెగలై విల విల నలిగిండే లేరి లేరియో చూడతరమా ఆపతరమా పూల శరమా నా కుడి ఎదలో వేడితనమా కుర్రాళ్ళ గుండెలో కొట్టి స్వరమా కంటి బాబాకి అందాల వరమా చూరా సింగారం చిందులేసిన కన్ని ప్రాయమా చూరా ఉయ్యాలు దాచిపెట్టకి తీరమా చూరా ఇది నా కొత్త అల్లరి మోహమా చూరా పర్వాలి పల్లవించి రామా ఆడతనమా చూడతరమా ఆపతరమా పూల శరమా ఆడతనమా చూడతరమా ఆపతరమా పూల శరమా పొగరెక్కిన సింహం లాంటి మొగుడు కావాలే చురకత్తిలో పదునంతా తనలో ఉండాలే ఆ చూపుతో మంటలకే చెమటలు పట్టాలే ఆ రడుగుల అందంతో ఆ కుదిపేసి చంపాలి తాలంటే నీవు రుద్దాలి నైట్ అంతా కాళ్ళు పట్టాలి నిద్రోతుంటే జో కొట్టాలే జాసి జా అతడి కోసం వెతుకుతులైనే వేసాలే జాసి జా ఒకడి కోసం నేరుగా ఈ బుర్రొచ్చాలే జాసి జా ఆగుతల్లే రంబలా పోజే కొట్టకులే జాసి జా ఎవ్వరైనా అసలు నీ బంకి చూడరులే ఇప్పటికింకా నా వయసు నిండా 16 చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే జుంజుమారి జుమ్ 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 దుండు మారి దుమ్ 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 జంటకొస్తే నీదే బబ్బుల్ గమ్ ఓ ఇంటికి వస్తే ఇస్తా బ్రెడ్ జామ్ జాజి మల్లె మేరా నామ్ జానతనమే మేరా కామ్
ఆకలేస్తే అన్నం పెడతా, ఆడి చూస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. ఏ సయ్యంటే సెంటే పూస్తా, రెంటిస్తే టెంటే వేస్తా, ఇంటిస్తే వెంటే వస్తా బుల్లోడా. ఏ వయసన్న మాట నా వంశంలో లేదు, అరే మావన్నది తప్ప ఎవరు సాపడదు. లేదన్న మాట నీ పలికిందే లేదు, నా పడకింట్లో ఎప్పుడు పగలంటూ రాదు. ఆకలేస్తే 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 అన్నం పెడతా, అలిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. అరే 10th లోకి రాగానే వాళ్ళు జంపులు ఇచ్చేసాను, ఇంటర్లోకి రాగానే బాయ్ ఫ్రెండ్ ని మార్చాను. అరే డిగ్రీలోకి రాగానే దుకాణమే తెరిసాను, మరి పీజీలోకి రాగానే ప్రపంచమే చూసాను. ఏటీఎం పేటీఎం ఏ కార్డైనా ఓకేనా గాడా, నా పేరే పెప్సీ ఆంటీ, నా పెళ్ళికి నేనే ఆంటీ. నీ ఊరేదైతే ఏంటి, నా ఒళ్ళే రానికు ఊటి. నా పేరే పెప్సీ ఆంటీ, నా పెళ్ళికి నేనే ఆంటీ. నీ ఊరేదైతే ఏంటి, నా ఒళ్ళే రానికు ఊటి. గోకేటోని మీరు గోకనిస్తుంటారు, పిచ్చిగా మీ అనకబడితే పోషిస్తారు. స్టేటస్ లో సింగిల్ అని పెట్టిస్తారు, లవరు ఉన్నదాని ఫ్రెండ్ను ట్రై చేస్తారు. నడిసినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు, అబ్బాయిను చూపి వేరే పెళ్లి చేసుకుంటారు. ఎట్టి పోరల్లా చేసి ఆడిపిస్తారు, నడిసినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు. కెరీర్లంటూ చెప్పి వేరే పెళ్లి చేసుకుంటారు. నడిసినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు, కెరీర్లంటూ చెప్పి వేరే పెళ్లి చేసుకుంటారు. ఫస్ట్ లవ్ ఎప్పుడు బెస్ట్ చూడు, ఒక్కరికే దిల్లు నువ్వు ఇచ్చి చూడు. నిపానిపి టైపు లవ్ వదిలి చూడు, బ్రేకప్ అయితే ఎవరికైనా నొప్పే చూడు. అరే ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ రా, లవ్ అంటే లవ్ రా, లవ్ చేస్తే లైఫ్ లో అస్సలు వదులుకోకురా. సోది చెప్పకుండా సోలు మేట్ కొరకు ఎందుకురా, ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ రా, లవ్ అంటే లవ్ రా, లవ్ చేస్తే లైఫ్ లో అస్సలు వదులుకోకురా. అరే పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. కీర్తన గారు కోసం అండ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఎవ్రీబడీ. అసలు ఆ వాయిస్ కి ఏమంటారో నాకు తెలియదు. ఇంద్రజ గారు, ఓవర్ టు యూ. సంగీతంలో కీర్తన స్పెషల్, కానీ కీర్తనే వచ్చి పాట పాడితే ఇంకా స్పెషల్. మీరు ఎంచుకున్న సాంగ్సే కీర్తన. ఇట్ వాజ్ లైక్ ఫస్ట్ లాహే లాహేలో స్టార్ట్ చేశారు, బా ఎంత దైవాంశంగా స్టార్ట్ చేశారు అని మనసులో అనుకునేసరికి ఒక్కసారిగా దింపారు చూడండి. సాంగ్స్ అన్ని క్రాక్ అన్నమాట. అంత వేరియేషన్ చూపించారు కీర్తన. దట్ షోస్ యువర్ పర్ఫార్మింగ్ స్కిల్. ఇదైనా నేను పాడగలను, అదైనా పాడగలను, ఐఎమ్ వర్సటైల్ అని నిరూపించారు. విషింగ్ అ వెరీ బ్రైట్ కెరియర్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. చిత్రగుప్తుడు గారు సైన్ చేస్తే ఒక స్టాంప్. థ్యాంక్ యూ సో మచ్ కీర్తన గారు. భూలోకంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.
మమ్మల్ని కింద పంపించి ప్లీజ్ దయచేసి దండం పెడతా నీకు. అప్పటి నుంచి కింద పంపించి అంటున్నారు కదా, మీలో ఒక నలుగురిని సెలెక్ట్ చేస్తా, ఓటింగ్ పెడతా. ఓటింగ్ అంటే ఆషామాషి ఓటింగ్ కాదు, పిండి అంటే పచ్చిమిర్చి పిండి, పిండి 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 పచ్చిమిర్చి పిండి. ఓకే, ఏంటి ఓటింగ్? అది పిండి పచ్చిమిర్చి తీసుకొస్తా, ఎవరికైతే నచ్చలేదో వాళ్ళకి తినిపిస్తా, పిండితో కొట్టిస్తా. అది కాదు, అది కాదు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనమై ప్రాపర్టీస్ పిండి ఉన్న మిర్చిలు తెప్పిస్తారు, నలుగురిని నిల్చోబెడతారు. ఓట్లు ఎలా వేయాలంటే నచ్చలేదు అన్నప్పుడు ఎందుకు నచ్చలేదో చెప్పి పిండి మొహం మీద కొట్టడం, లేకపోతే మిర్చి తినిపించడం చేయాలి, అంతే కదా? దాని తర్వాత డిసైడ్ అవుతా ఎవరిని పంపించాలి ఎవరిని పంపించద్దని. అయితే సిజీ గారు మీరే తెప్పించండి మీ ఐటమ్స్. సెటప్ ప్లీజ్, సెటప్ ప్లీజ్. నలుగురిని సెలెక్ట్ చేసేయమన్నారు, చేసేసాం. నాకు నలుగురిలో ముగ్గురు నచ్చలేదు. ఫస్ట్ అందులో సుధాకర్ నాకు నచ్చలేదు. దాని రీజన్ ఏంటంటే ఇంతకు ముందు నువ్వు ఎక్స్ట్రా జబర్దస్త్ చేసేవాడు, జబర్దస్త్ వెళ్ళిపోయాను, అందుకే నచ్చలేదు నాకు. నెక్స్ట్ నాకు నరేష్ నచ్చలేదు. నరేష్ గారు హక్కు కోల్పోయాడు. ఓపెన్ యువర్ ఐస్. శ్రీదేవిలో ఆదిగాడికి నన్ను విడదీసి చెరుకు ఒక ఎపిసోడ్ వేస్తే నువ్వు మాత్రం ఆ సంఖలో దిగి 2 ఎపిసోడ్ చేస్తున్నాను. అట్లుంటది మనతోని. అండ్ నెక్స్ట్ చేతి కట్టుకోవాలి. నటకుమారి గారు నాకు నచ్చలేదు. ఎందుకు నచ్చలే? చూసారా, ఈ క్వశ్చన్ నచ్చలేదు. అందుకే నచ్చలేదు. అండ్ నాకు ప్రవీణ్ ఎందుకు నచ్చాడంటే లాస్ట్ టైం ప్రవీణ్ నాతో పాటు దుబాయ్ వచ్చాడు పిల్లగానే. నెక్స్ట్ నా ఓటింగ్. నాకు బేసిక్ గా నలుగురు నచ్చలేదు, బట్ ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి నరేష్ నాకు నచ్చలేదు. తింటాడు ఈఎంఐ కోసం, ఏమన్నా తింటాడు. నా నెక్స్ట్ సుధాకర్ అన్న, నీకు ఎంత పెద్ద డైలాగ్ ఇచ్చినా సరే చంపేస్తావు, నీ స్టైల్ నచ్చింది, బట్ నీకు నేను కొట్టను. కానీ నాకు ప్రవీణ్ నచ్చలేదు. నువ్వు అన్నతో దుబాయ్ వెళ్ళావు, అందుకే నచ్చలేదు. చెప్తే వ్యాలిడ్ రీజన్ చెప్పండి బ్రో, ఏంటి ఇది? నాకు నెక్స్ట్ నచ్చింది నటకుమారి గారు. ఎందుకు నచ్చలేదు అని అంటే ఈ వయసులో కూడా రింగులు హెయిర్ తిప్పారు, లిప్స్టిక్ రాశారు. వయసు తగ్గట్టు ఉన్నట్లు అంటావు అంతేనా? అది అసలు రీజన్ కాదు, రీజన్ అనేది వ్యాలిడ్ ఉండాలి. నాకు అది రీజన్, నేను అందుకే కొట్టాను. కాదు రాజు, ఒక ఆర్టిస్ట్ అన్నాక హెయిర్ స్టైల్ చేసుకోరా, లిప్స్టిక్ వేసుకోరా? చెప్పండి మీరు. రష్మి గారు, ఇక్కడ వ్యాలిడ్ రీజన్ చెప్పకపోతే ఖచ్చితంగా మిర్చి తినాలి. ఇది వ్యాలిడ్ రీజన్ లేదు. కొరకరా ఎదవా. సో ఇప్పుడు రామ్ ప్రసాద్ గారు అండ్ నుకరాజ్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నెక్స్ట్ ఇద్దరు వస్తారు ఓట్ వేయడానికి. రమేష్ గారు, సిజీ గారు అండ్ కార్తిక్ గారు రండి. నాకు నలుగురు నచ్చలేదు. రీజన్ బాగోకపోతే తినాలి, నువ్వు గుర్తుపెట్టుకో. నాకు వీళ్ళు నలుగురు నచ్చలేదు. రీజన్ చెప్పండి. ఒకరు పొట్టిగున్నారు. రీజన్ సరిగా లేకపోతే మిరపకాయ తినాలి. సుధాకర్ వీడు ఎవ్వడికి రూపాయి ఖర్చు పెట్టింగా నేను వీళ్ళేది. ఇది రీజనబుల్. ఓకే, వీడు అంకుల్ అందుకే నచ్చలేదు. వీడు మాట్లాడితే దుబాయ్ అంటాడు, ఫారెన్ అంటాడు, ఢిల్లీ అంటాడు. అది ఆ డబ్బులు వస్తాడు. మెరకపతి చెప్పేదాకా వినాలి కదా. చెప్పు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు కదా, బిజీగా ఉండాలనుకోవాలి కదా. గ్యాప్ దొరికితే బ్యాంక్ వెళ్తే ఇక్కడ 4 లైఫ్ ఎంజాయ్ చేస్తాడు. మెరకపతి వాడు తిను అన్నా, నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, ముందు నుంచే వెనక నుంచే చెప్పు. నటకుమార్ నాకు నచ్చింది, అందుకే నచ్చలేదు. నటకుమారి గారు, మీకు కూడా ఆయన నచ్చారు కానీ నచ్చలేదా? తినిపించండి పచ్చిమిర్చి. ఒకటి అమ్మా, ఒకటి చాలు. కాదు రమేష్ గారు, తినడానికి ముందే పచ్చి పిండి మిర్చి పిసికి
గారు రండి. వై బ్రో ఈడి వల్ల నా టీం పోయింది. ఇంకొకటి, వీడు నా టీం లో కొన్ని సంవత్సరాలు చేసిండు, గృహ ప్రవేశం చేసుకొని పిలవలేదండి వీడు. ఇది కరెక్ట్ రీజన్. నాకు పబ్లిసిటీ అంటే ఇష్టం ఉండదు, అందుకే నేను దవడపల్లి రాలుతాయి పట్టుకో. పి ఫర్ పబ్లిసిటీ, పి ఫర్ పచ్చిమిర్చి. నాకు సుధాకర్ అన్న అంటే బాగా రెస్పెక్ట్. ఒకసారి ఈవెంట్ కి పిలిచి 5,000 ఇచ్చిండు. ఎక్కువ ఫీల్ అయ్యేంటి అరే వీడు పార్షాలిటీ ఆ టీం అని. ఏంట్రా పార్షాలిటీ? కళ్ళు మూసుకో. రీజన్ అంటే మొన్నటి వరకు ప్రవీణ్ బాగా నచ్చేవాడు, నిన్న నీ ఈవెంట్ కి వచ్చినా అది నచ్చలేదు. నటకుమార్ గారు నచ్చారు. ఎందుకు? అది రీజన్ చెప్పాలి. ఫస్ట్ టైం నువ్వే ఆవిడకి నచ్చావన్నావు, మేబీ మీ ఇంటికి రావచ్చు కంటిన్యూగా. ఆవిడ నా గృహ ప్రవేశానికి పిలిచినా వచ్చింది, నా పెళ్లికి పిలిచినా వచ్చింది, అందుకే నచ్చింది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ గారు అండ్ సిజి గారు, చిత్రగుప్తుడు గారు. ఎవరిని పంపిస్తారు ఈ నలుగురులో? ఎవరిని పంపించేది లేదు, నాకెవ్వరు నచ్చలేదు. ఓటింగ్ రౌండ్ జరిగింది, మొహంలో పిండి కొట్టడం జరిగింది, మిరపకాయలు తినడం జరిగింది, అన్ని జరిగాయి. కానీ ఇక బతకలేదు, ముఖం చూపించలేదు ఎవరికి. అక్కడ చూపించలేక ఇక్కడ వచ్చాము, ఇక్కడ కూడా చూపించలేకపోతామంటే ఎక్కడ వెళ్ళాలి? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు తప్పు చేయలేదా? ఎవరికి ఏ రీజన్స్ లేవా? మీ నలుగురు ఉన్నావా? వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేయలేదు? దిస్ ఇస్ మై క్వశ్చన్, ప్లీజ్ టెల్ మీ ఆన్సర్. ఒక్క నిమిషం, ఇది గేమ్ ముందు అడగలను. పాప ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు అంతమంది వచ్చి పిండి కొట్టేసి వెళ్ళిపోతారని. ఇంత పెద్దగా జరుగుతుందని మేము అనుకోలేదు కాబట్టి చిత్రగుప్తుని గారికి కూడా నిలబెట్టి అడగండి. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. మీరు అడగండి. చిత్రగుప్తుడు గారు చెప్పండి. వాళ్ళు చేసిన తప్పుల్లో మీరు మరీ తప్పులు చేసి చెప్పండి. మీ బుక్ తీయండి, మీ పాపాల చిట్ట తీసి ఈ చిట్టీలో ఏం రాసినో చెప్పండి. చిట్టా ముగికి ముందే మమ్మల్ని తీసుకొచ్చారు కాబట్టి ఏం చేసామని చెప్పండి. అబ్బాబా మీ పాపాలు చెప్తే చాలా ఘోరం జరుగుతుంది, అవి బయట పెట్టలేని నిజాలు అవి. నీ బ్యాంకాక్ బుక్ ఓపెన్ చేస్తారు అప్పుడు. నేను బ్యాంకాక్ వెళ్ళి సముద్రాన్ని చూసి సముద్రం లోపల ఏముందని చూశాను కానీ నేనేం చేయలేదండి. సో ఏదో రకంగా మేము సెట్ చేస్తాం కాబట్టి ప్రస్తుతానికి మీరు కూర్చోండి. మాకు ఇది సరిపోవట్లేదు రష్మి, మాకు కొంచెం అమృతం కావాలి. అమృతమా? అంటే ఇక్కడ వైన్ షాప్ లో ఉండవు కదా, సో అందుకనే మాకు కొంచెం. సిజి గారు చూడండి ఎంత పెద్ద మాట అన్నారు. మీరు చేసిన పాపాలకు మిమ్మల్ని మళ్ళీ చంపాలి, మీకు అమృతం కావాలా? మేము చేసిన పాపాలు చూపించు ముందు పాపాలు చూపించు ఫస్ట్. చూపినా? చెప్పు అసలు ఏం చేసావు చెప్పు. ఆ బుక్ లో పాపలు ఉంటాయి. చూపిస్తారా కింద పంపించేస్తా మమ్మల్ని? నువ్వు ఏమేమి పాపాలు చేసావో వాటికి ఏ శిక్షలు పడతాయో చూపిస్తా. సెటప్ ప్లీజ్. చెప్పండి చిత్రగుప్త, ఏం పాపం చేసాం? అదే ఓపెన్ చేయరా. అమ్మా అవ్వా. అవును, మా అమ్మ అవ్వ ఇద్దరు ఉన్నారు. నేను అన్నది అది కాదు, మీ పక్కింటి అమ్మాయి కాలు జారి పెళ్ళ అయిపోయింది. దానికి నా తప్పే ఉంది అందులో? ఆ కాలు జారిందే నీ వల్ల. దానికి నీకు చేయాల్సిన శిక్ష ఏంటి తెలుసా? 100 కొరడా దెబ్బలు. అది కూడా కాదు, ఒక అమ్మాయి నిన్ను రాత్రి లిఫ్ట్ అడిగింది. అవును, ఇచ్చాను, మంచి పనేగా. రాత్రి 9:30కు బండి ఎక్కితే మార్నింగ్ 9:30కు దించావు. ఆ పెద్ద లిఫ్ట్ అది. ఆటగాడు మా వాళ్ళ ఆటగాడు కాదు. రాత్రి 12 గంటలకు మణికొండలో కారు ఆపి ఒక అమ్మాయితో. హలో ఇప్పుడు ఆ విషయం మీకెందుకు? నేను వీడి గురించి మాట్లాడితే మీరెందుకు వచ్చారమ్మా? అంటే ఆయన మాట్లాడింది నాతోనే అని ఆ మాత్రం టెన్షన్ ఉండదా ఏంటి? ఇది నేను చూడలా. ఇప్పుడు అర్థమైందా ఎన్ని శిక్షలు వేయాలో? అరే దీన్ని నూనెలో గోలించండి, తీసుకెళ్ళండి. ఒక నిమిషం సార్, మిగతా పాపాలన్నీ వినేసి వెళ్తాను, లేదంటే మళ్ళీ మీరు దొరికిపోతారు. చిత్రగుప్తుడు గారు, నేను చేసిన పాపం ఏంటండి? నువ్వు చాలా పెద్ద పాపం చేశావు. ఏం చేశాను? ఇంద్రజ గారు జోకేస్తే పగలబడి నవ్వావు. దానిలో తప్పే ఉంది, జోకేస్తే నవ్వాను. అందులో జోక్ లేకపోయినా పగలబడి నవ్వావు. అందుకు నువ్వు చేసిన పెద్ద తప్పు. నీ వల్ల నలుగురు పోయారు. నా వల్ల ఎవరు పోలేదండి. నువ్వు పంచప్రసాద్ తో టీమ్ లీడర్ గా చేసావు కదా, పోయింది. కాదు, ఆడి కిడ్నీలు పోయాయి. జీవన్ టీమ్ లో చేసావు కదా, ఆడు లివర్ పోయింది. నూకరాజులో టీమ్ తో చేసావు కదా, ఆడికి షుగర్ వచ్చింది. కెవ్వు కార్తిక్ టీమ్ లో చేసావు కదా, అది టీమే పోయింది. నీకు మామూలు శిక్ష కాదు, నిన్ను నూనెలో గోయించి 100 కొరడా దెబ్బలు కొట్టాలి. ఇంత చిన్నదానికి అంత పెద్ద శిక్ష ఇయ్యాలి. ఉన్నది ఎంత? ఇంత చిత్ర
చిన్న పాపమేనా కుంభీ పాకం నూనెలో పుట్టాలి. నేను చేసిన పాపం ఏంటి? నువ్వు పుట్టడమే పెద్ద పాపం. నువ్వు యాక్టర్ అని నలుగురిని నమ్మించి వాళ్ళతో ఫోటోలు దిగుతున్నావు కదా, అది ఇంకా పెద్ద పాపాన్ని మించిన పాపం. అంటే ఇప్పుడు నా నూనెలు వేస్తారా? ఆల్రెడీ కాలిపోయిన వాళ్ళు నూనెలు వేయం ఇక్కడ. సూర్యదండలు వేస్తారా? ఆల్రెడీ పెట్టినట్టే ఎక్స్ప్రెషన్ ఇచ్చావు, ఇంకేం పెడతాం? చిత్రగుప్తుడు గారు అసలు నేనేం పాపం చేశారని ఇక్కడ తీసుకొచ్చారండి. నువ్వు 8 సంవత్సరాలు టీం లీడర్ అని చెప్పావే, ఆ దాంట్లో తప్పే ఉందని 8 సంవత్సరాలు టీం లీడర్ చేసి నువ్వు ఎన్ని స్కిట్లు చేసావు? ఒక 4000 పైన స్కిట్లు చేయొచ్చు. 4000 తప్పులు చేసావు. అమ్మాయికుని మంచివాన్ని ఇదే మాట చెప్పి పెళ్లి చేసుకున్నారు నువ్వు, అది పెద్ద తప్పు. ఎక్స్క్యూజ్ మీ, నేనేం తప్పు చేశాను? నువ్వు అందంగా పుట్టడమే పెద్ద తప్పు. అయితే నీ అందం వల్ల నేకాలు చాలా మంది తిరిగి నీకు ప్రపోజ్ చేశారు, వాళ్ళందరూ సూసైడ్ చేస్తున్నారు, అది చాలా పెద్ద తప్పు. నాట్ మై మిస్టేక్. సో దీనికి వేసే పనిష్మెంట్ ఏంటి తెలుసా? పనిష్మెంటా? ఏంటి? నువ్వు నాకు వచ్చి ముద్దు పెట్టాలి. చిచి నాకొద్దు. అయితే వేరే పనిష్మెంట్ ఉంది. వేరే పనిష్మెంట్ ఏంటి? కుంభీ పాకం. వాట్ డస్ ఇట్ మీన్? నేను వచ్చి ముద్దు పెట్టాలి. ఇంకోటి ఉంది చాలా సింపుల్ ది, క్రీమీ భోజనం. ఏంటది? మన ఇద్దరం షూటింగ్ అయితే డేట్ కి వెళ్ళి భోజనం చేయాలి. నాకేం వద్దు. సరే అందరినీ వదిలేసేయండి, ముందు అసలు నన్ను ఎందుకు ఎవరోకని పిలిచారు? నేనేం పాపం చేశాను? ఎప్పుడు శ్రీదేవికి వచ్చినా ప్రశాంతంగా కామ్ గా కూర్చుంటాను. పేమెంట్ తీసుకొని ఇలా చేస్తున్నావు కదా, అది చాలా పెద్ద తప్పు. దీనికి వేసే పనిష్మెంట్ ఏంటి తెలుసా? నీకు ఇప్పుడు వచ్చి శ్రీదేవి వచ్చిన డబ్బులన్నీ కలిపి మళ్ళీ బ్యాక్ వాళ్ళకి ఇచ్చేయాలి. అదంతా వర్కౌట్ అవుతుంది కానీ ఇంకొకటేనా? ఇంకో ఆప్షన్ ఉంది, అదే పేమెంట్ నాకు ఇచ్చేయచ్చు. ఇది కూడా బాగాలేదు, ఇది కూడా బాగాలేదు. మిస్టర్ ప్రవీణ్ అన్నా, దమ్ముంటే ఎక్కడి నుంచి ఒక్కడో కామెడీ చేయరా? నేను చేయను, అది ఇంకా పాపం అయిపోద్ది. ఇవన్నీ కాదు సార్, మేము చిన్న తప్పులు చేసాం, వీటికి మళ్ళీ కావాలంటే మళ్ళీ మా కింద పంపించండి, మేము ఏదో మంచి పనులు చేసుకొని మా పాపాలు లెవెల్ చేసుకుంటాం ప్లీజ్. ఆ భవిష్యవాణిందుకు ఆ 3rd పేజ్ తీయండి. ఈ భవిష్యవాణి అంతా చూసిన తర్వాత ఒకటి అర్థమైంది, మీ అందరికి పూర్తి శిక్షలు వేయాలి. అంటే ఇప్పుడు మమ్మల్ని కొరడాలతో కొట్టియాలి, నూనెలో గోలించాలి. బటులారా అటాక్, కొట్టండిరా. చూసారా మీరు చేసిన పాపాలకు ఎన్ని శిక్షలు? ఇంకా పాపాలు చూపించి ఇంకా శిక్షలు ఏమంతవా? కాదు, ఇంకా పాపాలు చేస్తే ఏమైతుంది? చంపి మరీ చంపి ఇంకోసారి ఇంకో జన్మ లేకుండా. అమ్మో, ఇంకా పాపాలు ఎక్కువ పెరిగితే మళ్ళీ మీ డైలాగ్ ఎక్కువ వస్తాయి, మళ్ళీ కష్టం అయిపోద్ది. లేకపోతే ఈయన చేసిన తప్పు మామూలు తప్పు కాదు, మొన్న ఈవెంట్ చెప్పి క్యాన్సిల్ చేసిండు. అదే కాకుండా ఇంకొక తప్పు కూడా చేశాడు. ఈవెంట్ కి తీసుకెళ్లి పేమెంట్ మాట్లాడకుండా కార్ దిగినాక 5000 మర్చి చేతిలో పెట్టాడు, నేను చూసుకోలేదు, అదే తప్పు. కొట్టండి. సార్ చిత్రగుప్తుడు గారు మమ్మల్ని వదిలేయండి. ఈ శిక్షలకే ఇంత పాపాలు అనుభవించారు కదా, ఇంకా పాపాలు తీయమంటారా? డిస్టర్బ్ చేయదు ప్లీజ్ సార్, క్షమించండి. వెళ్ళిపోతారు. శ్రీదేవి డ్రామా కంపెనీ భూలోకంలో అయినా యమలోకంలో అయినా కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ ఉంటది. దట్ ఈస్ వన్ ఆఫ్ అవర్ మెయిన్ సెగ్మెంట్స్ ఎంటర్టైన్మెంట్ లో. అలాంటిది సోషల్ మీడియాలో మీరు చూస్తూనే ఉన్నారు, ప్లాట్ఫామ్ ఇస్తే చాలు టాలెంటెడ్ మంది అక్కడ వచ్చి వాళ్ళు ఉన్న టాలెంట్ షోకేస్ చేస్తూ ఉంటారు. సో అలాంటి ఒక టాలెంటెడ్ లేడీ ఈ రోజు మన మధ్య ఉన్నారు. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ స్వప్న గారు. వెల్కమ్ స్వప్న గారు, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. సో మేము జనరల్ గా పేపర్ మీద రాస్తాము లేదా బోట్లు చేస్తాము, వీళ్ళ మీద వాళ్ళ మీద ఇసురుతూ ఉంటాము, కానీ మీరు పేపర్ లాంటి ఒక మీడియం ని తీసుకొని దాన్ని ఒక ఆర్ట్ కింద మార్చి మీ టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్నారు. మరి ఆ టాలెంట్ గురించి మీరే చెప్పండి. నా పేరు స్వప్న, నాకు ఆర్ట్ అంటే చాలా ఇష్టం అండి. ఫాదర్ ఫార్మర్ చేస్తారు, అలానే నేను కూడా వెళ్తుండే అక్కడ ఫార్మర్ పని చేస్తుండే, ఆ మట్టి మీద బొగ్గుతోటి అలా నేను ఆర్ట్ అనేది వేస్తుండే. చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టం ఆర్ట్. ఫేస్ టు ఫేస్ డ్రాయింగ్ వేసుడు నేర్చుకున్నానండి. ఇప్పుడు కొత్తగా పేపర్ ఆర్ట్ అనేది నేర్చుకున్నాను. నా ఇంట్లో ఉండి ఏం చేయాలని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను, అందులో పేపర్ ఆర్ట్ చేస్తాను. ఆ ఆర్ట్ మీకు చూపించడానికి శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చాను. సింపుల్ ఆర్ట్ కాదు, డైరెక్ట్ గా మేము ఎవరి పేరు చెప్తే ఆ పేరు మేము చెప్తాం. ఆల్రెడీ ఇన్స్టాలోనే యూట్యూబ్ లోనే ఆవిడ వీడియోస్ చాలా చూసాం. ఇప్పుడు మనం చెప్పబోయే సెలబ్రిటీ పేరు అందరికి బాగా ఇష్టమైన మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫోటో వేస్తే చూడాలనుకుంటున్నాం.
Alright, so let's begin. ఎలా 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 నాలో కళ చూపేదెలా ఎడారిలో గోదారిలా నాలో అలా ఆపేదెలా ఈ మాయని నమ్మేది ఎలా ఈ మాటని చెప్పేదెలా నీ పరిచయంలోన పొంద జన్మ మరలా ఎలా 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 నాలో కళ చూపేదెలా ఎడారిలో గోదారిలా నాలో అలా ఆపేదెలా అంటే మీరు ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేసి ఉంటారు ఒక 6 minutes లో ఇంత ఫాస్ట్ గా పవర్ స్టార్ గారి ఫోటో క్రియేట్ చేయడానికి? వెల్ డన్, వెల్ డన్. ఇంద్రజ గారు, సోషల్ మీడియాని గనక సరిగ్గా వాడుకుంటే, సద్వినియోగం చేసుకుంటే మీలాంటి టాలెంట్స్ ఈ స్టేజ్కి రావచ్చండి. డెఫినెట్ గా మీరు చాలా మందికి స్ఫూర్తి అవుతారు ఇప్పుడు. వండర్ఫుల్ వండర్ఫుల్ స్వప్నమ్మ గారు. దీంతో ఆగిపోకండి, ఇంకా 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 కొత్తగా ఏం చేయాలి, అప్డేట్ అవుతూ ఉండండి, ట్రై చేస్తూ ఉండండి. ఐ థింక్ యూ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ లైఫ్ అండ్ విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. మరి స్వప్న గారు, మీ జర్నీలో మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మా హస్బెండ్ అండి. ప్లీజ్ వెల్కమ్ వెల్కమ్. నీ చుర 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 చూపులే పంజ సల 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 ఉప్పిరే పంజ నర నరమున నెత్తురే పంజ. వెల్కమ్ అండి, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. మీ పేరు? స్వామి. స్వామి గారు, ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? కామారెడ్డి అండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ. జనరల్ గా ఇట్లాంటి ఆర్ట్ గానీ ఆరిగమి గానీ హాబీగా ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు అని పక్కన పెట్టేయమంటారు. ఇల్లు చూసుకో, వంట చేయి, పిల్లల్ని చూసుకో, అలాంటివి చేయకుండా మీరు సపోర్ట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ టు యూ. థ్యాంక్ యూ మేడం. సో మీ మాటల్లో ఈ రోజు మీ వైఫ్ ని ఇలా ఇక్కడ పర్ఫార్మ్ చేయడం చూసేటప్పుడు ఎలా అనిపించింది? చాలా సంతోషం అండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ వరకు వస్తాము. టాలెంట్ ఉంటే ఇక్కడ ఏంటండి, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇవే కాకుండా కొన్ని ఫోటోస్ తెచ్చామండి నా కోసం, మేడం కోసం, మీకోసం. ఎందుకు మ్యామ్ ప్లీజ్. వయ్యారాల జాబిల్లి బోని కట్టి గుండెల్లోన చేరవే గంటే కొట్టి అనండురి వారంకి మళ్ళీ పుట్టి కవింతల్లో ముంచావే కళ్ళే నీటి నది వలె కదిలా నిలబడక కలలను వదిలా నిన్ను వెతక వయసే ఎప్పటికీ మర్చిపోలేని ఒక మెమరబుల్ గిఫ్ట్ ఇచ్చారండి. 200% నేను కానీ రష్మి కానీ అసలు విల్ కీప్ ఇట్ వెరీ ప్రెషియస్. ఇదైతే వెంటనే వైజాగ్ పంపిస్తాం మమ్మీ దగ్గర. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం నన్ను అర్జెంట్ గా భూలోకం పంపించిన. ఎందుకేంది కరెక్ట్ గా పెళ్లి చేసుకునే టయానికి చంపి పైకి తీసుకొచ్చావు తెలుసా? నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటానన్నారు తెలుసా? ఐశ్వర్య రాయ్. ఆ మాట అంటే ఇప్పుడు మళ్ళీ చంపేస్తా. ఐశ్వర్య రాయి శ్రీదేవులు నాకు ఏదన్నా రాయి 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 అంటే నా పెళ్లి సెగ్మెంట్ రాశా.
నువ్వు నన్ను ఎలా చంపేస్తావు? నాకు ఐశ్వర్యరాయ్ కావాలి, లేదంటే నన్ను భూలోకం పంపించు. నాకు కూడా కావాలి. దీపిక పడుకునే, నేను పడుకుని లేపి మరి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. కలలోనా? లే నిజంగా. మీకు దీపిక పదుకునే కావాలి. ఇక్కడ దీపిక అవన్నీ కాదు, నన్ను పంపి. నేను బ్యాంకాక్లో అంత మంచిగా ఎంజాయ్ చేస్తానంటే చంపినోడు నన్ను. నువ్వు పెళ్లి చేస్తావా? బుక్ లో లెక్కలు చూపించు. ఏంటి డిమాండ్? ఎందుకు డిమాండ్? మీరు ఇక్కడ రంభావరసి మేనకుంటారంట కదా, ఆ ముగ్గురిని మా ముగ్గురికి ఇచ్చి పెళ్లి చేయి. ఇగో రంభా ఊర్వశి మేనక మీరు కిందికి వెళ్ళే వరకు మీతో ఉంటది, ఓకేనా? కిందకి వెళ్ళే వరకు అంటే ఓకే ఓకే, మాట్లాడి ఏదో రకంగా ఒప్పించు పో. నాతో మాట్లాడడానికి వస్తున్నారేంటి? మీతో మాట్లాడడం కాదండి, మీరు టైం ఇస్తే రంభా ఊర్వశి మేనకను పిలిపిస్తా అని. సో లెట్స్ వెల్కమ్ రంభా ఊర్వశి అండ్ మేనక. మానవా మానవా ఏమి కోరిక చెప్పవా చెప్పవా జాగు చేయక విన్నపాలని ఆలకించిన అప్సరమే నేనా. మానవా నేను మాంతా, నువ్వెప్పుడు మాంతావు? ఏంటి 5,000 6,000 ఈవెంట్లకు పోయి పలుసరి బైక్ మీద రాను మాము. నువ్వు చాలా అదృష్టవంతుడు. నేను కాదు నువ్వు. ఎందుకు? ఒక పల్సర్ బైక్ అని చెప్పి ఎన్ని కార్లు కొన్నావు అక్క? మళ్ళీ అక్క నువ్వు సారీ సార్. ఏంటది? ముద్దు. ఏంటిది అది? దిగద్దు. దిగుతావా? దిగదంట దిగదంట. ఏయ్ నీకుంది. నాకుంది. మరి నీకో? మరి నీకో? ఇదంతా కాదు, నువ్వు కొంచెం రొమాంటిక్ ఉండాలి. ఉన్నది గిన్నది అడగొద్దు. సారీ బుజ్జి కన్నా, ఓకేనా? దా వాళ్ళు ఎంట్రీ ఇస్తారు. నరుడా ఓ నరుడా ఏమి కోరిక. ఈ గొంతుతో నువ్వు పాడకుండా ఉండడమే నా కోరిక. చెప్పు నీ కోరిక. నా కోరిక చెప్తే నిజంగా తీరుస్తావు మరి? ఒట్టే తీరుస్తాను. ఒట్టు. నేను ఇంకేది పడితే అది అడిగేస్తాను, చూసుకో. పాడు పాడు. రే ఇట్రా. ఏంది? ఆ పిల్ల అంత మంచిగా క్లోజ్ గా వచ్చి డాన్స్ ఆడుతుంటే పట్టుకుని అని ముద్దులు పెట్టుకుని ఏంద్రీ అంత సోది? అడ్వాంటేజ్ తీసుకోరా. నువ్వెందుకు నన్ను అడ్వాంటేజ్ తీసుకున్నావు? నరుడా పిలుస్తుంది పో. నర్రుడా నర్రుడా కాదే, నర్రోడా అంటున్నావా? ఏమంటున్నావు? నరుడా నువ్వు అర్థమైందా? నరుడా నొక్కకూడదు. నువ్వు కూడా నొక్కకూడదు. అరే ఒక్క నిమిషం ఇట్రా. అరే అరే మామ, నిజంగా నువ్వు అదృష్టవంతుడు. కింద లవర్ని పెట్టుకొని పైన ఒక లవర్ని సెట్ చేసుకున్నావు చూడు. కిరాకి ఒక్క నిమిషం మాకు. నువ్వు కలగానికి లవర్ సెట్ అయింది ఇక్కడ కూడా. ఎవరికి ఫోన్ చేసావురా? మీ లవర్కి రా, మీ లవర్కి రా. అది కిందకి కొడతారా? వెట్టబడతాడు. అయినా నీకు అదృష్టానికి దురదృష్టానికి తేడా తెలుసా? అదృష్టానికి దురదృష్టానికి తేడా తెలుసు. ఏంటమ్మా చెప్పండి, మీరు నవ్వారు కదా. ఆవిడ దురదృష్టం అనిందా, అందుకు నవ్వు వచ్చింది. నీకు పొగరు. నాకు పొగరు కాదు, షుగర్. 450 నా వల్ల ఇంతసేపు నుంచోవాలంటే. సరే ఇట్రా, అంతసేపు ఓపుకుంటది నాకు. మబ్బులోన వాన వెల్లులా, మట్టిలోన నీటి జల్లులా, గుండెలోన ప్రేమ ముల్లులా దాగినావుగా. అందమైన ఆశ తీరక కాల్చుతుంది కొంటె కోరిక, ప్రేమ పిచ్చి పెంచడానిక చంపడానిక. చాలు 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 కనండి. అయ్యో జాగ్రత్త, పడిపోతారు. ఆల్రెడీ పడిపోయా. దెబ్బలు ఏమైనా తగిలాయా? తగిలింది. ఎక్కడ? ఇక్కడ. ఇక్కడ నీకన్నా అందగత్తి ఉంది, చూపేనా? నాకన్నా అందగత్యా? చూపించు. చూపిస్తా. నాకేమిస్తావు? ముద్దిస్తావా? సరే చూపించు. అవునా? ఇదిగో చూడు. అదేంటి? నీకన్నా అందగత్తి ఇక్కడ ఎవరున్నారు చెప్పు. సరేలే గాని ఆగండి, ఇది నరకం. ఇది కాదు నరకం. ఇప్పుడు నువ్వు ఆపిన చూసినావా? ఇది నరకం. అందరూ ఉన్నారు కదా. ఎంతమంది ఉన్నా నా కళ్ళ ముందు నువ్వే కనపడతావు తెలుసా. మనకి పిల్లలు పుడితే ఏం పేరు పెడతారు? రంబా, రా, భాస్కర్, బా, రబా. బా. మరి నువ్వు? మేనకలో మే, ప్రవీణ్ లో పా, మేపా. మరి నువ్వు? నేను అసలు పేరే పెట్టను. ఎందుకు? ఎందుకంటే ముందు పుట్టాలి కదా. నీకంతా పొగరు. పొగరు కదా, షుగర్. డాక్టర్ చెప్పాడు నాకు.
కాదు కాదు పిల్ల పేరేంటి? ఊర్వశి. ఊర్వశి. ఊర్వశిలో ఊ. నూకలో ఊను అని పెడతా ఒకేలా. నువ్వు ఊదొద్దులే. మరి ఎవరు ఊతారో చెప్పుకొని. నేను ఊతా. ఇదంతా కాదు కానీ నా పెళ్ళంతా ఒక ట్రిక్ చూపిస్తా. పెళ్ళంతో ట్రిక్ రంబా దామ్మా. అదిగో అక్కడ జామ చెట్టు ఉందా? దానికి జామకాయ ఉందా? ఆ కాయ నాకు కావాలి. నాకు అందదండి. నన్ను ఎత్తుకోండి. అవ్వదా? అవ్వదు, నేను చేస్తా. ఏం ఫోటోకి ఫోజ్ ఇస్తున్నావు? దింపనికి రాదా? జామ చెట్టు కాస్తాయి జామకాయలు. అక్కడ దాకా బాగుంటదండి. నువ్వు ఎలా ఇచ్చావా? ఇప్పుడు నేను చూడు ఎలా ఇస్తాను. ఏమే ఊర్వశి, ఏమండి నాకు యాపిల్ పండు కావాలి. ఎక్కడున్నాయి? అక్కడ చెట్టు మీద ఉన్నాయి. నన్ను లేపు, నేను కోసుకుంటా కాయలు. ఇది కాదు అసలు రొమాన్స్ అంటే నేను చూపిస్తా. ఒసే మేనక, నువ్వు అక్కడ వెనక ఉండవు కదా. అబ్బా కళ్ళు తిరుగుతున్నాయి. అయ్యో 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 ఊదాలి ఇప్పుడు మీకు. అబ్బా ఏం చేసావురా నువ్వు? మరి అట్లా ఉండాలి, అదరగొట్టాలి. భాస్కర్ నువ్వేం చేయవా? రంబతోని ఏం చేయలేదు చేపించుకో. ఒళ్ళు నొక్కే. నేనా? రంబనండి నేను. రంబైనా రేష్మైనా పెళ్ళైన తర్వాత ఏ మూడు కానీ ఒళ్ళు నొక్కాల్సింది. నొక్కు. మంచి మసాజ్ చేయాలి. ఆయిల్ తెప్పు. ఆయిల్ అక్కడ లేదండి. మరి ఎక్కడుందండి? ఇక్కడ ఉంది. ఏంది చిట్టు అంటావు? అంటే నువ్వు చిట్టు కూడా అంటున్నావా? కానీ ఝాన్సీ మీ ఆయన కింద ఉన్నాడు. ఏమే ఊర్వశి, నాకు మందు బాటలు తీసుకురా. వెళ్ళి మందా? మంది త్వరగా తీసుకురా. ఇదిగోండి. అయినా డాక్టర్ గారు మీ ముందు మందు తాగొద్దన్నారు కదా. నువ్వు తాగుతావు, పోనీ నన్ను తాగొద్దంటే. పోయి ఇందులో పోయి మందులోకి నాకు వెళ్ళి ఆమ్లెట్ తీసుకురా. కింద పెట్టేసి అది త్వరగా. చేప కూడా తీసుకురా. నూకరాజు, ఊర్వశితో ఓట్కా కల్పించుకుంటున్నావా? దట్ ఈస్ మై లెవెల్. అందరూ నీలా ఉండరు కదా. ఏం చేసావు? మందులో ఆమ్లెట్ ఏమన్నారు కదా అండి. చేసావు. వేసాను కదా. రంబా, ఊర్వశి, మేనక, మీరు దేవగానిలో నా మాటని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వాళ్ళు చాలా డేంజర్. అర్థమైందా? అరే వాళ్ళు ఉండేది ఇక్కడే, మేము వచ్చాం అక్కడి నుంచి. మీరు ఎక్కడే ఉండండి, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వాళ్ళు చాలా డేంజర్. వెళ్ళిపోండి, ఫస్ట్ వెళ్ళిపోండి. ఏమే ఊర్వశి, మేనక, మీరు ఎంత కక్కుర్తిలో ఉన్నారా? అంటే వాళ్ళు రంభా, ఊర్వశి, మేనకలు అనుకున్నారా? భూలోకంలో షూటింగ్ లకు జూనియర్ ఆర్టిస్ట్ వస్తారు కదా, వాళ్ళనే చంపి తీసుకొచ్చాన్రా. పిచ్చి. అంటే ఇది ట్విస్టా? ట్విస్ట్ అలా చెప్పుకోండి. ఇంట్రెస్ట్ చెప్పు. అంటే మీరు తీసుకొచ్చింది రమ్మ ఊర్వశి కాదా? షూటింగ్ లో కింద జూనియర్ ఆర్టిస్ట్. అర్రే అంత పెద్ద ట్విస్ట్. పదండి. సో ఇంద్రజ గారు, ఇదన్నమాట భూలోకం నుంచి యమలోకంకి వచ్చిన కొన్ని ఎప్పటికీ మారవు. యమలోకంలో చేసిన ఈ స్కిట్ అయితే మాత్రం సూపర్ ఫన్ క్రియేట్ చేశారు. వెరీ నైస్ రాజు, భాస్కర్ గారు, ప్రవీణ్ అండ్ చాలా బాగా చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా. థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ స్కిట్. థ్యాంక్ యూ. ఓహో రష్మి, ఈ సింగింగ్, డాన్సింగ్, స్కిట్లకి మనల్ని పడట్లేదు. అక్కడ నువ్వేం చేస్తావు? ఒక మంచి ఎమోషన్ టచ్ ఇప్పించాలి. ఎమోషన్స్ తో పగలగొడతామా? డన్. అయితే శ్రీదేవి డ్రామా కంపెనీ చూస్తున్న వ్యూవర్స్ అందరికీ ఇప్పుడు ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్. నమస్కారం, ఈటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యథావిధిగా సాగుతున్న ఎన్నికలు, ఓటు వేయడానికి 50% కూడా ముందుకు రాని ప్రజలు. రాబోయే ఎన్నికలపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. నమస్తే అమ్మా, వచ్చే ఎన్నికల్లో మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? అంటే నెక్స్ట్ వీక్ నేను అబ్రాడ్ వెళ్తున్నాను. ప్రెసెంట్ నేను ఓటు వేసేంత ఖాళీగా లేనండి. నెక్స్ట్ ఎలక్షన్స్కి చూసుకుందాంలే. పెద్దనా, ఈసారి నీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు? ఓటు వేయాలంటే నోటు కావాలి కదా. మరి నాకు ఒక కోటర్ ఇస్తే నీకే నోటు. రానున్న ఎన్నికలపై యువత అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. ఈసారి ఓటు ఎవరికి వేస్తున్నారు? రూలింగ్ లోకి ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నాకైతే ఓటు వేయాలన్న థాట్ ఏం లేదు బ్రదర్. ఎందుకంటే నేను ఒక్కని ఓటు వేయకపోతే సిస్టమ్ ఏం చేంజ్ అవ్వదు,
గవర్నమెంట్ పడిపోదు. ఓటేయడానికి ఏ ఒక్కరూ ముందుకు రావడం లేదు. ఓట్లు వేయమంటే నోట్ అడుగుతున్నారు. వీళ్ళందరికీ ఓటు విలువేంటో మనం తెలిసేలా చేయాలి. మార్పు మనతోనే మొదలవ్వాలి. ప్రతి ఒక్కరితో ఓటేయించాలి. ఎవడు ఎవడు మనకెదురుగా నిలబడు కదా, కరులు కరులు పద చక చక తలపడు పద, అధిరి పడుకు ఇది రగిలిన యువకుల రథ, ఒళ్ళో కారు కమ్మేదాకా చల్లారేది లేదు, దక్కేదేదో చెక్కేదాకా తాడో పేడో ఏం చెయ్యాలా. ఓటంటే నోటు కాదు, బాటిల్లో మందు కాదు, నీ అరచేతి చూపుడు వేలితో నిలదీసే హక్కు. అన్నా, ఓటేస్తే నిజంగా నా భవిష్యత్తు మారుతుందా అన్నా? అయితే నేను కూడా ఓటేస్తా అన్నా. మార్పు మొదలైందిరా. కదులు 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 కట్లు తెంచుకొని కదులు, పదులు 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 బానిస సంకెళ్ళను వదులు, కాలం తన కళ్ళు తెరిచి గాలిస్తున్నది నీలో, కాలిక ఏమైందని ఉగ్ర జ్వాలిక ఏమైందని, దెబ్బ కొడితే పులి నేను ఆడదానంటుందా, తొక్క తొక్కితే నాకు తనను ఆడదనుకుంటుందా. తెంచుకొని కదులు, పదులు 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 బానిస సంకెళ్ళను వదులు. ఏంట్రా ఇది? ఎంత చేస్తున్నాం, ఓటేయడానికి ఒక్కరు కూడా ముందుకు రావట్లేదు. ఆఖరిక చిన్న పిల్లాడు కూడా అర్థమైందిరా, కానీ వీళ్ళు మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇదిగో బాబు, మీరు ఎంత ప్రాధాయపడ్డా ఇక్కడ మనుషుల్లో ఏ మార్పు రాదు. మీరు వెళ్ళిపోవడమే మంచిది. అయినా ఓటేయండి ఓటేయండి అని మా ప్రాణాల మీద కూర్చున్నారేంట్రా బాబు. మీకేం తెలుసు మా బాధలు? ఇంట్లో కరెంటు లేదు, వాటర్ రావు, మా బాధ. నువ్వు ఓటేసావా? లేదు. అయితే నీకు అవసరాలను అడిగే హక్కు లేదు, హక్కుల గురించి మాట్లాడే అర్హత లేదు. నీకు ఓటు అంటే ఏంటో తెలుసా? అసలు నీకు ఓటు విలువేంటో తెలుసా? రేపొద్దున నీ పిల్లలు మంచి స్కూల్లో చదవాలా లేక వైన్ షాపుల ముందు తాగుబోతుల్లా తిరగాలని డిసైడ్ చేసేది ఆ ఒక్క ఓటే. ఆరోగ్యం బాలేక మీ అమ్మా నాన్న మంచాన పడితే వాళ్ళకి మంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందించాలా లేక మార్చరీలో పడుకోబెట్టాలని డిసైడ్ చేసేది ఆ ఒక్క ఓటే. గుర్తు పెట్టుకో, ప్రతిరోజు నువ్వు అనుకున్నట్టు ఉండదు. అదృష్టం బాలేక స్ట్రీట్ లైట్ ఆగిపోయో, రోడ్డు బాలేక యాక్సిడెంట్ అయ్యో నువ్వు పోతే, నువ్వు చచ్చాక నీ కుటుంబ బాధ్యతలు వహించి అండగా నిలిచే ప్రభుత్వాన్ని ఇచ్చేది ఆ ఒక్క ఓటే. నేనొక్కని ఓటైపోతే ఏమవుతుందిలే అని మీలో చాలామంది అభిప్రాయం. కానీ ఒక్క ఓటు వేయకపోవడం వల్ల జరిగే నష్టం ఏంటో తెలుసుకుంటే ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారు. మీరు వేసే ఒక్క ఓటు తేడాతో కొందరి పదవులు కూలిపోతే, అదే ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వాలు సైతం కూలిపోతాయి. ఒక్క ఓటు, 2 అక్షరాలు. ఈ 2 అక్షరాల ఓటుకి ప్రపంచ గతిని మార్చే శక్తి ఉంది. మనిషి అస్తిత్వాన్ని గుర్తిస్తుంది. ఎంతటి పెద్ద వ్యవస్థ మార్పుకైనా నాంది పలుకుతుంది. ప్రజల మనోభావాల్ని ప్రకటించుకునేందుకు మీ దగ్గర ఉన్న ఏకైక ఆయుధం ఓటు. రాజకీయ పార్టీల జాతకాన్ని మార్చాలన్నా, రష్టు పట్టిన వ్యవస్థకు చరమగీతం పాడాలన్నా మీ అందరి అరిచేతి చూపుడు వేలులో ఉన్న వజ్రాయుధం ఆ ఒక్క ఓటే. ప్రజాగలం వినిపించాలన్నా, ప్రజాస్వామ్య వ్యవస్థ పదిలంగా ఉండాలన్నా ప్రతి ఒక్కరూ విధిగా మీ ఓటు హక్కును వినియోగించుకోవాలి.
మీరు వేసే ఒక్క ఓటు ప్రభుత్వాలని పడగొట్టగలదు, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టగలదు. ఒక్క ఓటు వేయకపోవడం వల్ల జరిగే పరిణామాలను పరిశీలిస్తే మీ చూపుడు వేలు శక్తి ఏంటో తెలుస్తుంది. ఏ వేలితో అయితే ఓటేసావో అదే వేలితో నిలది. అప్పుడు చూస్తా నీ బాధలు ఎందుకు తీరవో. ఓటు వేయడం నీ బాధ్యత, నా బాధ్యత, మనందరి బాధ్యత. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. ఓటు వేయడం నీ బాధ్యత, నా బాధ్యత, మనందరి బాధ్యత. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులే. ఓటు మన హక్కు. ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా మన రెస్పాన్సిబిలిటీ. ఓటింగ్ డే అందరూ దాన్ని ఒక పబ్లిక్ హాలిడే కింద భావించకుండా బయటకు వచ్చి ఓట్ ఇవ్వండి. మీ హక్కుని వినియోగించుకోండి. ఇంద్రజ గారు, ఓటు చెల్లించని ఎవ్వరికి మేం భారత పౌరులమని చెప్పుకునే అర్హత లేదు. జరుగుబాటు గురించి అడిగే ప్రశ్నించే హక్కు అంతకన్నా లేదు. కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల్ని తీసుకెళ్లి ఏ వృద్ధాశ్రమంలోనో లేదా అనాథాశ్రమంలోనో చేర్చే వాళ్ళకి ఓటుకని ఇచ్చిన ఆ రోజుని హాలిడే అనుకొని టీవీ ముందు గడిపే వాళ్ళకి నా ముందు ఏ తేడా లేదు. ఎందుకంటే ఈ దేశం కూడా మనకు తల్లిదండ్రులతో సమానం. అబ్బో నేను వెయ్యకపోతే ఈ ఒక్క ఓట్లోనా అన్ని మారిపోతుందని నువ్వు మాట్లాడితే అసలు నీకిక్కడ బ్రతికే హక్కే లేదంటాను నేను. సో నా తరపున నా ఒపీనియన్ అయితే ఇది. ఇకపోతే సాంగ్ లో మీ ముగ్గురు అయితే నిజంగా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ ని మా కళ్ళ ముందుకి తీసుకొచ్చారు. కొరియోగ్రాఫర్ ప్లీజ్. నా అసిస్టెంట్ జిలాన్ పైకి రా. యా ప్లీజ్ ప్లీజ్. రైటింగ్ మొత్తం వంశీ రాశాడు. నాకు స్క్రీన్ ప్లే ఇలా కావాలని చెప్పాను. నాకు రైటింగ్ రాదు, మొత్తం అబ్బాయే చేశాడు రైటింగ్ మొత్తం. వంశీ థాట్ ప్రాసెస్ గానీ మైండ్ గానీ ఆ ఫైర్ ఉంది. ఫ్యూచర్. We truly appreciate you. Hats off to you. ఈ పర్ఫార్మెన్స్ ఎలక్షన్ కి ముందు అథారిటీస్ వాడుకోవచ్చు. వాళ్ళ ప్రచారాల్లో కానివ్వండి, వాళ్ళ ప్రాపగండాస్ లో కానివ్వండి వాడుకోవచ్చు. అంత బ్యూటిఫుల్ గా, ఇంతకంటే ఎక్కువగా, ఇంతకంటే అందరికి అర్థమయ్యే విధంలో ఇంకొక పాట వస్తుందని నేను నమ్మట్లేదు. వండర్ఫుల్ కొరియోగ్రఫీ రామ్ మాస్టర్. అసలు ఒక మాస్టర్ వెనకుండి కొరియోగ్రాఫ్ చేశారన్న ఆ థాట్ కూడా మా ఎవరికి రాలేదు. సాంగ్ చూసినంత సేపు ప్రతి మాటలో మేము కలిసిపోయాము, ప్రతి యాక్ట్ లో మేము కలిసిపోయాము. పాటలో ఉన్న వీర్యం, ఆ పాటలో ఉన్నటువంటి ఒక ఉద్వేగం ఆ మూమెంట్స్ లో మాకు కనపడ్డాయి. యు ఆర్ అ ఫెంటాస్టిక్ కొరియోగ్రాఫర్ రామ్ మాస్టర్. ఊరికే కాదు కదా ది టైటిల్ కొట్టడం అంటే.
హే రామ్ అని చెప్పుకునే టైంలో మా రామ్ అని మేము చెప్పుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. యమలోకంలో కాదు, భూలోకంలోనే ఓటింగ్ చేయాలి. రామ్ ప్రసాద్ గారు, మీకు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? జనాల్ని నవ్వించాలన్నా, ఏడిపించాలన్నా, మంచి మెసేజ్ ఇవ్వాలన్నా, ఇలా మోటివేట్ చేయాలంటే మన శ్రీదేవికే సాధ్యం. ఈసారి ఆంధ్రాలో ఎలక్షన్స్ నెక్స్ట్ లెవెల్ జరుగుద్ది బికాస్ ఆఫ్ మన శ్రీదేవి నుంచి కూడా చాలా మంచి మెసేజ్ ఇచ్చాం కాబట్టి నో డౌట్. అండ్ నెక్స్ట్ నాకైతే రామ్ మాస్టర్ ముగ్గురు నాకు ఎలా కనిపించారు తెలుసా? హీరోల్లా కనిపించారు. పొలిటికల్ డ్రామా సినిమా చూస్తే ఎంత మనకి ఒక బుజుమ్స్ వస్తాయి కదా, అలా అనిపించింది. ఎరగదీశారు బ్రో ముగ్గురు. వాళ్ళ ముగ్గురు చూస్తే సీరియస్ గా నిజంగా ఒక పొలిటికల్ ఫిలిం లో ముగ్గురు హీరోలు క్లైమాక్స్ లో ఒక సాంగ్ చేస్తే ఎలా ఉంటది ఎలక్షన్ కోసం, అంత బాగా చేశారు ఢిల్లీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రామ్ మాస్టర్, ఇంత బాగా కొరియోగ్రాఫ్ చేసి ఆ పాయింట్ ని ఇంత క్లియర్ గా స్పష్టంగా మా ఆడియన్స్ అందరికి అందించినందుకు. అండ్ బాయ్స్ ఆల్సో సూపర్ బాయ్స్ మీరు కూడా అందరు మిగతా వాళ్ళు. ఫైనలీ లాస్ట్ మాట ఏంటి? ఓటు మన హక్కు. సిజీ గారు, ఇప్పటికే చాలా లేట్ అయింది, భూలోకంలో అందరు టెన్షన్ లో ఉంటారు. సిజీ గారు ఒకసారి రండి. మీరు అడిగిన ఎంటర్టైన్మెంట్ ఇచ్చాము, ఇంట్లో వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు. ప్లీజ్ మమ్మల్ని పంపించండి, ఇంకా మీరు కావాల్సిన చేస్తాము. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇంద్రజ గారు, చిత్రగుప్త గారు, ఇప్పుడే కదా ఆ ఎమోషనల్ సాంగ్ చూసారు మీరు. ఓట్ అనేది ఎంత ఇంపార్టెంట్, ఒక్క ఓటు కూడా ఎంత విలువైనదని మీకు కూడా అర్థమైంది కదా. అతి త్వరలోనే మనకి ఎలక్షన్స్ జరగబోతున్నాయి భూలోకంలో. వీళ్ళందరి ఓట్లు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్క ఓటు వల్ల కూడా చాలా పరిస్థితులు దారుణమైపోవచ్చు. సో దయచేసి మమ్మల్ని కిందకి పంపించండి. అంతేకాదు వీళ్ళందరూ చాలా చాలా మంచి కళాకారులు, వీళ్ళని నమ్ముకుంటూ అక్కడ చాలా మంది బ్రతుకుతున్నారు. సో మీరు కాస్త కనికరిస్తే. మిమ్మల్ని పిలిచిందే యమధర్మరాజు గారు. యమధర్మరాజు మమ్మల్ని పిలిచారా? అవునా? ఆయన ఆజ్ఞలేని నేను ఎందుకు తీసుకొస్తానా మిమ్మల్ని పైకి? ఈ 2 గంటలు మిమ్మల్ని చూసి ఎంటర్టైన్మెంట్ అయ్యి చాలా ఆనందంతో పొందాడు. ఆ విషయం నాకు చెప్పాడు. ఇప్పుడు మీతో మాట్లాడతాడు. యమధర్మరాజా, నరులారా, మీరందరూ భూలోకంలో వినోదపరిచి ప్రజలందరి బాధలను పోగొడుతున్నారు. మమ్మల్ని కూడా ఆనందింపజేస్తారనే నమ్మకంతో యమలోకానికి రప్పించాను. గడిచిన 2 గంటల్లో అద్భుతంగా నవ్వుకున్నాను. మీరందరూ చిరంజీవులై భూలోకానికి వెళ్ళి శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా ప్రజలందరి బాధలని పోగొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విజయీ భవ. ఇన్ని రోజులు మేము భూలోకంలోనే ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నామని అనుకున్నాను, మేము యమలోకంలో కూడా ఫేమసా? ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ రేంజ్ ఇంకా పెరిగింది. మేము ఓన్లీ పాన్ ఇండియా, పాన్ వరల్డ్ కాదు, మేము పాన్ యూనివర్స్ అయిపోయాం. నెక్స్ట్ మనం డైనోసార్లతో వేటలు కూడా ఈవెంట్లు చేస్తాం. ఎందుకు మీతో చేసాం కదా. మరి ఇలానే నవ్వుకుంటూ భూలోకానికి వెళ్ళిపోతాం. మళ్ళీ నెక్స్ట్ వారం కలుద్దాం. అంటే హ్యావ్